సార్ నమస్తే అండి. మీ పేరు? నాయుడు అండి. నాయుడు గారు ఏం చేస్తుంటారు? మాది వ్యాపారం అండి, ఆటోనగర్ల వ్యాపారం. సార్ మనం ప్రస్తుతానికి మాట్లాడుకోవాల్సి వస్తే తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ప్రధానంగా నందమూరి కుటుంబం గురించి మాట్లాడుకోవాలి. అటు నందమూరి బాలకృష్ణ గారు, వారి అల్లుళ్ళు లోకేష్ గారు, భర్త గారు ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం మనం చూస్తున్నాం. వారి బాలకృష్ణ గారి కూతుర్లు కూడా అల్లుళ్ళ తరపున ప్రచారం కూడా చేశారు. అయితే ఇదే నందమూరి కుటుంబం నుంచి గతంలో ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ కూడా ఈ 2019 ఎన్నికల్లో ప్రచారం చేయకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన వ్యక్తిగతంగా ఒకేసారి అనౌన్స్మెంట్ ఇచ్చాడండి. నేను ఉన్నంత వరకు నేను టీడీపీకి కట్టుబడి ఉంటాను. మా తాతగారిదైనా మా ఎవరిదైనా సరే మాది ఒకటే పార్టీ. కానీ ఆయన వ్యక్తిగతంగా సినిమా షూటింగ్ అవ్వచ్చు, ఖాళీ లేకపోవడం వచ్చు, ఏమన్నా అదే విషయం. కానీ ఆయన ఒకటే మాట చెప్పాడు మన టీవీ ద్వారా, నేను టీడీపీ పార్టీకి కట్టుబడి ఉన్నాను. నేను చనిపోయిన వరకు నా కట్టుకాలే వరకు నేను ఒకే పార్టీ మీద ఉంటాను. నాది ఒకటే జెండా, ఓన్లీ టీడీపీ జెండా అంతే అని చెప్పాడు. ఆయన ఒక నమ్మకంగా ఆయన వ్యక్తిగతంగా ఏంటంటే సినిమాల్లో బిజీలో ఉండొచ్చు, ఏదైనా షూటింగ్ ఏదైనా వ్యక్తిగతంగా రాలేకపోవచ్చు. అంటే వేరే పార్టీ ఏం కాదు. అంటే 2009 ఎన్నికలప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని వాడుకుని వదిలేయడం వల్లే ఈ ఎన్నికల్లో అంటే గతంలో ఉన్న 2014 కానీ ఇప్పుడు 2019లో కానీ ఆయన ప్రచారానికి కానీ పార్టీకి దూరంగా ఉండడానికి కారణం 2009లో ఆయన్ని వాడుకుని వదిలేశారనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందనుకుంటున్నాను? లేదు, ఆయనకి ఇంకా చాలా భవిష్యత్తు ఉందండి. చాలా చిన్న పిల్లాడు, ఇంకా రావాల్సిన ఇంకా చాలా వయలు ఉన్నాయి. ఆయన ఇప్పటివరకు నేను ముసలాడు ఏం కాదు వాడుకొని వదిలేయడానికి. ఆయనకు ఉంది, ఫ్యూచర్ ఉంది. ఆయన వస్తాడు, పక్కాగా వస్తాడు. కానీ వాళ్ళు కొంత లెవెల్లో రావాలి. ఆయన ఏంటంటే బిజీ దీంట్లో ఆయన రాలేకపోయాడు, అంతేగాని వాడిని వదిలేయటం అంటూ మన టీడీపీ పార్టీలో ఏం లేదు సార్. ఆల్రెడీ వచ్చారు, మన తెలంగాణలో కూడా చేసి ఆయన కెన్వాజింగ్ చేశాడు. మన ఏపీకి ఏంటంటే ఆయన ఏదో ఇబ్బందుల వల్ల రాలేకపోయాడు, వాళ్ళ షూటింగ్ల వల్ల, అంతే కానీ పార్టీకి మట్టి న్యాయం చేస్తాడు ఆయన. చంద్రబాబు నాయుడు అందరికీ న్యాయం చేస్తాడు సార్. వాళ్ళ పార్టీలు ఎవరైనా సరే న్యాయం చేస్తాడు, అది కరెక్టే. అంటే ఇప్పుడు ఇంకో వాదన వచ్చేసి నార్నే శ్రీనివాసరావు గారు వైసీపీలో చేరడం, అంటే ఆయన మామగారు అవ్వడం, ఆయన ఫోర్స్ వల్ల కూడా ఆయన న్యూట్రల్గా ఉండిపోయి పార్టీకి దూరంగా ఉన్నారనే వాదనలు కూడా వినిపిస్తాయి. అంటే అందులో ఎంతవరకు నిజం ఉందని మీరు అనుకుంటున్నారు? ఒక్కొక్కరు ఒక అభిప్రాయం అండి. ఆయన టీడీపీలో ఆయన మనసు టీడీపీకి వెళ్ళొచ్చు, లేకపోతే వైసీపీకి వెళ్ళొచ్చు, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఇదేదో ప్రజాస్వామ్యం, ఇది ఎవరైనా ఎటైనా వాడి మనం పోటీ చేయొచ్చు. కానీ వీళ్ళని వాడుకోవడం అంటే వాడుకొని వదులుకోవడం అంటే అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు అందరికీ న్యాయం చేస్తాడు, అదేం ఉండదు. అంతా బాగానే. అయితే మన ఎలక్షన్ విషయానికి వచ్చేసరికి ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్ను బట్టి చూస్తే ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు 12 వరకు చూశాడు సార్. వీళ్ళ ఈవీఎంలు తప్పు చేయడం కానీ, లేకపోతే స్లిప్పులు కానీ అందజేయడంలో కానీ చాలా కేంద్ర ప్రభుత్వం విఫలమైందండి. ఫస్ట్ ఓటింగ్ తీశారు, ఓటింగ్ సరేలేని ఈ మన వాటర్ స్లిప్పులు ఎవరికి అందిలా, సగాన పైగా విఫలమయ్యారండి వాళ్ళు. తర్వాత ఈవీఎంల్లో కూడా కావాలని కొన్ని మంచి పెట్టించారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఉండే వాళ్ళు అందరూ కూడా ఉపయోగించుకోండి, ఒక మంచి భవిష్యత్తును మీరు ఎన్నుకోండి, ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి, ఏ ప్రభుత్వం ఎట్లాంటి చేస్తున్నదని చెప్పారు కరెక్ట్గా. చెప్పేసరికి మధ్యాహ్నం 1 గంట నుంచి జనం తండాలకు వచ్చారు సార్. టీడీపీగా వేశారండి. మహిళలు అత్యధికంగా మహిళలు వేశారు. అత్యధికంగా మహిళలు అంటే చంద్రన్న బీమాలు కానీ, లేకపోతే పసుపు కుంకుమ కానీ, సెమ్ రిలీఫ్ ఫండ్లు కానీ, డ్వాక్రా వాళ్ళకి డబ్బులు కానీ చాలా బాగా చేశారు సార్. మన సెంట్రల్ వరకు వస్తే మన బోండ ఉమామహేశ్వరరావు గారు ఎప్పుడు మన 2000 ఎప్పుడు మనం ఇచ్చేసారండి. మన చెత్త ఫ్యాక్టరీ మల్లాది విష్ణు హయాంలోనా, లేకపోతే మన సిపిఎం బాబురావు గారి హయాంలోనే అది వేయించారండి. బాబురావు గారు కావాలని అప్పుడు వేయించారు. ఆ టైంలో వేయించింది. ఇప్పటివరకు చెత్త ఫ్యాక్టరీ తీల. మన ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే 19 కోట్లు మన సీఎం గారిని మన డివిజన్కి తీసుకొచ్చి చెత్త ఫ్యాక్టరీకి 29 కోట్లు పెట్టి తీపిచ్చారండి దాని చెత్త ఫ్యాక్టరీని. ఎవరి వల్ల కాలేదండి, వాళ్ళు వేయించారు. మన బోండ ఉమామహేశ్వరరావు గారు సీఎం గారిని తీపిచ్చి దాన్ని ఎంబడే మొత్తం తరలిచ్చారు సార్. అది ఎవరి వల్ల కాదు, ఒక బోండ ఉమేశ్వర వల్ల అయింది. అదొకటి ఎనీ టైము నేనున్నాను. ఆయన ఎవరు ఫోన్ చేసినా, సార్ ఇలా ఉంది, ఇలా చనిపోయారంటే వచ్చి డబ్బులు ఇవ్వటం, 5,000 వాళ్ళకి సహకరం, వాళ్ళ మట్టి ఖర్చుల కోసం, లేకపోతే ఏదైనా సార్ మాకు ఇలా ఖర్చులైన సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టండి అంటే 10,000 అవునాయి, 20,000 అవునాయి, 1,00,000 అవునాయి, 2,00,000 అవునాయి, 10 లక్షలు అవునాయి, ఎంతైనా ఆయన తెప్పించేవాడిని. పోట్లాడి మరీ సీఎం గారితో పోట్లాడి మా డివిజన్లో ఉన్న ప్రజలందరూ లేనోళ్ళు, వాళ్ళ ఖర్చులు తట్టుకోలేరు. సరే మాకు ఎంతో కొంత ఇప్పించండి, సగం కానీ, లేకపోతే 75% కానీ తెప్పించేవాళ్ళని. ప్రతి వాళ్ళు ఎనీ టైం ఇప్పటికీ 33 కోట్లు తెప్పించారండి. 33 కోట్లు మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరు తెప్పిలా. ఆయన తెప్పించాడండి సీఎం రిలీఫ్ ఫండ్లు, చంద్రన్న బీమాలు, తర్వాతనేమో బల్లులు పని చేసుకున్న వాళ్ళకి ఏదో వ్యాపారం చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి బళ్ళు కానీ, బడ్డీ కొట్లు కానీ చాలా వరకు న్యాయం చేశాడు సార్.
ఆయన చేసినట్టు ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే కూడా చేయలే. ఓకే, అయితే మనం ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తుంటే ఈవీఎంల మీద ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగింది చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో పోరాటం చేయడం అందరం చూస్తున్నాం. అయితే ఇదంతా ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఒక అనవసరమైన ఇష్యూని లేవనెత్తారని చెప్పి అటు ప్రతిపక్షాలు వైసీపీ కానీ సెంట్రల్ అధికారంలో ఉన్న బీజేపీ కానీ ఆరోపిస్తున్నాయి కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు సార్, వీళ్ళు కావాలని ఈవీఎంలని చేపించారండి. ఈవీఎంలో పొరపాట్లు చేయించారు, స్లిప్పుల వల్ల పొరపాట్లు చేయించారు, ఓటింగ్ చేయించారు. కానీ ఆయన ఒక పక్కాగా ఉన్నాడు సార్, ధీమాగా. టీడీపీ 100 నుంచి 105, 110 సీట్లు పక్కాగా వస్తాయి సార్, దానివైతే వరకు ఏం లేదు. ఆయన గురించి ఆయన పోరాడట్లా. వచ్చే ఎలక్షన్ బట్టి వాళ్ళకి న్యాయం జరగాలి, మాకలా జరిగితే ఇంకా వాళ్ళు ఇబ్బంది పడతారు అని ఒకే ధీమాగా అందరికీ న్యాయం చేయాలి. మన ప్రభుత్వం ప్రజాస్వామ్య దేశం మంది, దాని గురించి మనం పోరాడుతున్నాడు. కానీ ఆయన గురించి ఆయన పోరాడలేదు సార్. ఇది పక్కాగా వాళ్ళకి ఇచ్చిన స్కెచ్ అది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము జగన్, కేసీఆర్ వీళ్ళందరూ చేసిన స్కెచ్ మన రాష్ట్రానికి వాళ్ళైతే చేసింది. దీన్ని ఖండించడానికి మన సీఎం గారు వెళ్ళారు. కానీ ఆయన ఓటమితో భయంతో కాదు, లేకపోతే ఆయన ఏమైపోతాడనే కాదు, ఆయన పక్కాగా చెప్తున్నాడు 100 నుంచి 110 వరకు వస్తాయి పక్కాగా సీట్లు. అది మటుకు పక్కాగా ఎవరైనా చెప్పగలమండి. ఆయన చేసిన అభివృద్ధి చాలు సార్. ఆయన చేసిన అభివృద్ధి ఆయనకి గమనించింది. 32 కేసులు లేవు ఆయనకి, లేకపోతే డబ్బు దోచుకున్నాడని లేదు, ఏం లేదు. ప్రజల గురించి ఆయన పాటుపడుతున్నాడు.